మన దేశంలోని ఒక గ్రామంలో ప్రజలు అస్సలు వంట చేసుకోరని మీకు తెలుసా? వినడానికి వింతగా ఉన్నా ఇది అక్షరాల నిజం. అక్కడ దాదాపు ప్రతి ఇంటి వంటగదికి ఇప్పుడు తాళం పడిపోయింది. మరి వారు ఎలా తింటారు, ఏం తింటారు అనే సందేహం మీకు రావచ్చు. గుజరాత్ లోని మెహసానా జిల్లాలో ఉన్న చాందాన్కి అనే గ్రామం ఈ వినూత్న మార్పుతో నేడు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోంది. అందుకే ఇప్పుడు ఆ గ్రామం ప్రధాని మోదీ మనసును కూడా గెలుచుకుంది. అందుకే మన్ కీ బాత్ లో మోదీ ఈ గ్రామం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఉపాధి కోసం యువత నగరాలకు వలస వెళ్లటంతో గ్రామంలో ఒంటరిగా మిగిలిపోయిన వృద్ధుల కష్టాలను తీర్చడానికి ఈ సామూహిక వంటశాల ఏర్పాటు చేశారు. దాదాపు 20 ఏళ్ల పాటు న్యూయార్క్ లో నివసించి తిరిగి వచ్చిన గ్రామ సర్పంచ్ పూనం భాయ్ పటేల్ ఈ సామూహిక వంటశాల ఆలోచనను ముందుకు తెచ్చారు. వయసు పైబడిన వారు ప్రతిరోజు వంట చేసుకోవటం భారంగా మారటం, ఒంటరితనంతో బాధపడటం వంటి సమస్యలకు ఇది శాశ్వత పరిష్కారంగా మారింది. ఇప్పుడు గ్రామస్తులందరూ కలిసి సోలార్ విద్యుత్ తో నడిచే ఎయిర్ కండిషన్డ్ కమ్యూనిటీ హాల్లో భోజనం చేస్తున్నారు. ఇందుకోసం ఒక్కొక్కరు నెలకు కేవలం 2000 రూపాయలు మాత్రమే చెల్లిస్తూ రుచికరమైన సంప్రదాయ గుజరాతీ భోజనాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ ఏర్పాటు కేవలం ఆకలిని తీర్చటమే కాకుండా గ్రామస్తుల మధ్య ఆత్మీయ బంధాలను బలపరుస్తోంది. ప్రతిరోజు అందరూ ఒకే చోట కలవటం వల్ల ఒకరి కష్ట సుఖాలను మరొకరు పంచుకుంటూ మానసిక ఉల్లాసాన్ని పొందుతున్నారు. సామాజిక అనుసంధానమే ఆరోగ్యానికి కీలకమని నిరూపిస్తున్న ఈ గ్రామ స్ఫూర్తి అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. నేటి ఆధునిక కాలంలో మానవీయ విలువలకు ప్రాధాన్యతనిస్తూ ఊరంతా ఒకే కుటుంబంగా జీవించేలా అడుగులు వేసిన సర్పంచ్ ఆలోచనపై ఇప్పుడు అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.